ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చంద్ర హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, శాస్త్రి గారు మీ యొక్క ఫోటో మాకు అడ్డంగా కనబడుతుంది సార్. అవునవును, ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఛార్జ్ అయిపోయింది. ఛార్జ్ అయిపోతే ఛార్జ్ పెట్టేది, అందుకే కొంచెం ఒకసారి బయటికి పోయి అవి పట్టుకొచ్చి దానికి ఛార్జ్ పెడుతూ మాట్లాడుతున్నా. అందుకని ఛార్జ్ లో ఉంది, అడ్డంగా ఉంది. కరెక్ట్, అది అందుకని సార్. అంటే ఏం లేదు, మళ్ళీ ప్రవాహానికి దేనికి అడ్డు నేను చెప్పలేదు. అదే అవును. ఈ రోజు గురువు గారు చక్కని విషయాలు చెప్పారు. ఈ విషయాల మీద ఇప్పుడు దయచేసి మనం కాలం వృధా కాకుండా ఒక ప్రశ్నకు మనకు గ్యాప్ లేకుండా దయచేసి అడగవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఆడియన్స్ అడగండి సార్. ఓం శ్రీ సాయిరామ్. గురువు గారికి నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఈరోజు విషయంలో మార్పు, స్వామి ఏ మార్పు అయితే మనలో రావాలని కోరుతారో ఆ మార్పుని క్షుణ్ణంగా చర్చించడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇది నిజంగా గమనించినప్పుడు మనం ఎంతో మారవలసిన అవసరం ఉంటుంది అనేటువంటి జ్ఞానాన్ని అందజేస్తుంది ఈరోజు ఈ గుస్తభ్యు అనేటువంటి దానిలో. నిజానికి మనకి చూడంగానే మీరు తమరు చెప్పినట్లుగా వివిధ రకాల స్థాయిల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు మనం ఒక రకంగా వాళ్ళని చులకన చూచేటువంటి భావం జీర్ణించుకుపోయినటువంటి జీవితంలో నడుస్తున్నాం. మనం ఉన్నదాన్ని ఒప్పుకోవాలి. ఇది ఈ ఋతువులో తమరు చెప్పినటువంటి ఈ విషయాన్ని గమనించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనం మారవలసిన అవసరం ఎంతో ఉంటుంది. ఎంతో మంది మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఎంతమందినో చూస్తూ ఉంటాం. అందరినీ మనం సమానంగా చూచేటువంటి ఉన్నత తత్వానికి మనం పెరగలేదు అనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థం అవుతూ ఉంటుంది. కనుక అందరినీ గౌరవించాలి. స్వామి అందరి యందు కూడా ఉన్నాడు అనేటువంటి ఆత్మభావన కూడా దీని వలన పెంచుకోవడానికి దారి అవుతుంది. కాబట్టి గుచ్చపది అనేటువంటి ఈ రెండు నామాలు కూడా చాలా వివరంగా మనకి బాటగా, అభ్యుదయానికి బాటగాను, ఆధ్యాత్మిక జీవితంలో సమత్వము, స్వామి మనం కోరేది సమత్వము. ఆ సమత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే అందరం ఆత్మస్వరూపులే అనేటువంటి భావానికి ముందుకి వెళతాం. కాబట్టి సమత్వాన్ని నేర్పుతోంది. తర్వాత అందరినీ గౌరవించడం నేర్పుతోంది. ఏకగణ జీవి దగ్గర నుంచి పరబ్రహ్మ వరకు కూడా మనం ఒకే తత్వం అని మనం భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది ముఖ్యంగా ఉదాహరణలతో సహా చక్కగా చెప్పారండి. అలాగే తర్వాత ఈ 5 స్థాయిలో ఉన్నటువంటి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనది భగవంతుని యొక్క భావమే, భక్తుని యొక్క భావమే దేవుని రూపము. భక్తుడు అనగానే భావములో కొంత మలిన రహితమైనటువంటి భావం ఉంటుంది కనుక అందుకని భక్తుని యొక్క భావమే ఆ దేవుని రూపం అవుతుంది. ఆ భావం సరిగా లేకపోతే భక్తుడే కాదు అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి ప్రేమకు రూపం లేదు, తల్లికి రూపం ఉంది. అది మొన్న చెప్పారు. అది కూడా ఎంతో చక్కగా దీంట్లో అదే అలాగే ఈ రోజు చెప్పిన దాంట్లో ఈ 2 ఉదాహరణలు కూడా చాలా బాగున్నాయి. జ్ఞానానికి అవధి జ్ఞానమే అనగా దైవమే. జ్ఞానానికి అవధి దైవమే, పరమేశ్వరుడే. అదే పొందవలసినది. అదే త్రిగుణాతీతమునకు మనం ఆ ఉద్దేశంతో త్రిదళమైనటువంటి బిల్వమును సమర్పించుతూ మనం ఆ భావంతో త్రిగుణాతీత తత్వమునకు నన్ను చేరదేయమని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాము అని ఆ త్రిదళమును సమర్పించేటప్పుడు భావాన్ని మనం కనుక నింపుకోవాలి అని చెప్పడం జరిగిందండి. సాయిరాం చాలా మంచి సత్సంగం ఇప్పించారు సాయిరాం. అలాగే బాలవాక్కు, బ్రహ్మవాక్కు ఇవన్నీ కూడా చాలా చక్కటి ఉదాహరణలు బాగున్నాయి. సాయిరాం ఇంకా చాలా మంది మాట్లాడతారు. సాయిరాం. The questions కానీ any further elaboration you want also you can ask. అడగాలి, సమయం వేస్ట్ చేయకూడదండి. సాయిరామ్ అండి. ఆ సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు, ఎమ్మెల్యే దంపతులకు నమస్కారాలు, శాస్త్రి గారికి నమస్కారాలు. ఈరోజు 4వ అనువాకం 2 పూర్తి చేశాము, 3వ అనువాకం చెప్తున్నానన్నారు. ముందు దూర్వాస మహర్షిని గురించి మొదలు పెట్టారు.
మూడవనక ఈ దూర్వాస మహర్షి చెప్పిన మంత్రం చెప్పారు. ఇది శరణాగత నమస్కారము అని అన్నారు. శరణాగత తత్వంతో నమస్కారం చెయ్యాలి. నమస్కారం చేయడం అమాయకుడు అని అన్నారు. ఇంకోటి ఏమీ తెలియనివాడు, ప్రపంచ ధ్యాస లేనివాడు భగవంతుడితో సమానం, అతనికి నమస్కారం అన్నారు. ఏ విధమైన విషయములందు ధ్యాస లేనివాడనే అర్థము. పశుపతి అన్నారు. విశ్వంలో ఏకగణ తత్వం అన్నారు. అణువు నుంచి బ్రహ్మం వరకు అన్నారు. మీరు త్రిపుటి అన్నారు. త్రిపుటి అంటే ఇప్పుడు జ్యోతిమయంగా దేవతలు మానవులు అని అర్థం అని చేసుకోవాలా త్రిపుటి అనేదాన్ని? మనకి మాత్రమే శరీరము, మనస్సు, ఆత్మ మూడు ఉన్నాయమ్మా. మానవుడికి మాత్రమే శరీరం ఉన్నది, మనస్సు ఉన్నది, ఆత్మ ఉన్నది. జంతువులకి ఏమున్నాయి? శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది, కానీ మనస్సు లేదు. దేవతలకి ఏమున్నది? ఆత్మ ఉన్నది, జ్యోతిర్మయమైనటువంటి మనో శరీరం ఉన్నది, కానీ సాధారణమైనటువంటి పంచభూతాత్మక శరీరం వాళ్ళకి లేదు. దేవతలకి పంచభూతాత్మక శరీరం లేదు, జంతువులకి మనస్సు లేదు. మానవుడికి మాత్రమే ఈ మూడు ఉన్నాయి. మనస్సు ఉన్న శరీరము, మనస్సు, ఆత్మ మూడు ఉన్నటువంటి జీవి కేవలం మానవుడు మాత్రమే. కాబట్టి వాడికి మాత్రమే సాధనలో భగవతత్వాన్ని పొందే అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? ప్రపంచం వైపు పోయేటట్టయితే దాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టు మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం. భగవంతుడి వైపు పోయే ప్రయత్నం చేసేటట్టయితే సద్వినియోగం చేసుకోవటం. పూర్ణస్థితి పొందేటట్టయితే భగవంతుడిగా మారిపోవటం. అందుకనే సున్నాని పూర్ణము అని పిలుస్తారు, సున్నా అని కూడా పిలుస్తారు. సున్నా అంటే ఏమీ లేనిది, విలువ లేనిది. పూర్ణం అంటే అన్నీ ఉన్నది. రెండు అదే. ఆ పూర్ణత్వం భగవంతుడి యొక్క తత్వం. పూర్ణత్వం చూస్తున్నామా, ఏమీ లేని తత్వాన్ని చూస్తున్నామా? ప్రపంచం సున్నా, భగవంతుడు పూర్ణం, రెండు సున్నా స్వరూపమే. అదే విశ్వం, విష్ణుతత్వం. అట్లా దీని అన్వయం అవుతుంది. చాలా బాగుంది. సాధకులు 5 రకాలు అన్నారు. సాధకులు, ఆ సాధకులు ఒక్కొక్కటి మనోమయ, పశుపతి గుణాలు, ఆత్మతో జరిగేది. ఈ విధమైన సాధకులు చెప్పారు. మీరు 5 రకాలైన సాధకులు అని చెప్పారు. అది దాంట్లో మేము కూడా ఉంటాము. అది ఆ సాధన చేసే వాళ్ళల్లో విశ్వమంతా ఒక జ్యోతిర్మయ స్వరూపులు అన్నారు. ఇవి చాలా బాగున్నాయి. ఆహారం, నిద్ర, అవినోహము అన్నారు. అవన్నీ కూడా సాధకుడిలో ఉండే గుణాలు. నిస్వార్థ ప్రేమ, ఆ స్థితి వివేకంతో పశువు నుండి పశుపతి స్థాయి వరకు ఉండాలి అన్నారు. చాలా బాగుంది. హనుమంతుడి యొక్క జీవిత విశేషాలు చెప్పారు. ఆయన దైవతత్వం ఒకటే. ఆయనకు అద్వైత సాధనలో ఉన్న వారిని కూడా దైవత్వంగా మారుస్తుంది. ప్రపంచంలో అనేక రకాల వ్యక్తులు కూడా పడతారు, కానీ వారిలో మంచితనాన్ని చూడాలి, స్వార్థమైన ప్రేమ కాదు. శ్రీశైలము దర్శన, ఆ విషయాలు చెప్పారు. చాలా బాగుంది. శిఖర దర్శనము, దానికి జన్మ లేదు అంటారు. దాంట్లో నిజమే చాలా బాగుంది. అది ఆ శ్రీశైల దర్శనం, అది ఆచారం చాలా బాగుంది. బ్రహ్మము, ఆ బ్రాహ్మణుడు కాలు జారి పడితే పాపం చెయ్యని వాడు ఆ బ్రాహ్మణుని లేవతీయగలడు అన్నారు. అందరికీ భయం, ఏ పాపం చేసావా? కానీ ఒక వేశ్య వృత్తి, తన వృత్తి మీదే తన ఆధారపడింది, తన వృత్తి చేసుకుంటుంది. దాంట్లో పాపం తన వృత్తి చేస్తుంది. ఆమె నిజమైన భక్తురాలు అన్నారు. ఆమె నమ్మకం ఏమిటంటే, వీళ్ళందరూ వస్తున్నారు, అందరూ శ్రీశైల శిఖరం చూస్తున్నారు. శ్రీశైల శిఖరం చూసినా కూడా ఆమె ఒక్కతే నమ్మింది, శ్రీశైల శిఖరం నేను చూశాను, ఇంకా నాకు పాపం అంతా పోయింది. మిగతా వాళ్ళు చూస్తున్నా కూడా, శ్రీశైల శిఖరం అందరూ చూస్తున్నారు, కానీ శ్రీశైల శిఖరం చూస్తున్నానన్న భావం తప్ప నా పాపం పోయింది అన్న నమ్మకం లేకుండా చూస్తున్నారు వాళ్ళు. నమ్మకంతో చూసేటైతే పంచమహాపాతకాలు కూడా పోయి
భగవంతుడే తానవుతాడు, నమ్మకం భగవంతుడి కన్నా ప్రధానము అన్న మాట అందులో మనకు అర్థం అవుతుంది. బాగుంది. ఇప్పుడు సత్యసాయి బాబా భగవంతుడు అని మనం అన్నాం. నిజంగా మనకి ఆయన భగవంతుడు అంటే ఏం తెలిసింది? అది ఆయన భగవతత్వం మనకి ఏమైనా అర్థమైందా? కేవలం నమ్మకమే. ఆ నమ్మకం పెట్టుకోలేని వాడు. నమ్మకం అనేది బలమైన నమ్మకం ఉండాలి. శ్రద్ధ భక్తితో చేయవలసిన సాధన చేయాలి. ఈ రెండు ఉంటే మనిషి పొందవలసిన స్థితి పొందుతాడు. అమాయకత్వము అంటే మాయ లేనివాడని మాట అన్నారు. బాగుంది, ఆ మాట చాలా బాగుంది. మాయ దాటిపోయినవాడు. అది మాయ దాటినవాడు. మనమంతా మాయలా ఉన్నాం. అమాయకుడికే ఉన్నది, ఆ మాయ లేదు, ఇదేం లేదు. అమాయ అది సీతామ్మవారు హారం ఇవ్వడం, హనుమంతుల వారు పెట్టడం, దాంట్లో హారం మీద కంటే దాంట్లో రామ ఓంకారం ఎలా ఉంది, ఎక్కడ ఉంది, మా రామనామం ఎక్కడ ఉందని వెతికాడు. అది చాలా తెలిసిన కథ అయినా అద్భుతంగా చెప్పారు. ఇవి చాలా బాగున్నాయండి. ఈ రోజు మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. సాయిరామ్ అండి. సాయిరామ్. నమస్కారం. సాయిరామ్ సార్, గురువు గారు సాయిరామ్. అడగండి అక్కయ్య గారు, అడగండి. మీరు అడగండి, తర్వాత అడుగుతాను. ఇది వేరే క్వశ్చన్ లేదు, మీరు అడగండి. గురువు గారు, అద్వైత తత్వ సాధన అని ఒకటి వచ్చింది మనకు. అదొకటి. దాని గురించి మతి బహుమతి అనేది చమత్కారంగా చెప్పినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని మీరు ఎట్లా ముడిపెట్టారు? ఇప్పుడు ప్రస్తుతం మన ప్రస్తుత కథనంలో దాని యొక్క ఆవశ్యకత ఏమిటి, ఎలా ముడిపెట్టారు అనేది మాకు కావాలి సార్. ఈ రెండు అనుమానాలు. అంటే బహుమతుల మీద శ్రద్ధతో జీవించే తత్వాలు సాధారణంగా మనందరికి ఉంటాయి కదా. స్వామి దగ్గర నుంచి పొందాల్సినవి పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాం తప్ప స్వామిని పొందే ప్రయత్నం చేసే లక్షణం కొంచెం తక్కువ ఉంటుంది కదా. స్వామి ఇచ్చే బహుమతి కన్నా స్వామి ఇంపార్టెంట్. ఒక్క మతి బహుమతులు అనే ఒక మతితోనే మనిషి ఇబ్బంది పడుతున్నాడు. అనేక మతులు తెచ్చుకుంటే ఏమవుతాడు? అది జస్ట్ ఓన్లీ టు మే ఆ పాయింట్ రైజ్ చేసిన మాట వాస్తవమే. బహుమతి అంటే అనేక మతులు కూడా. దీనికి సైంటిఫిక్ గా ఒక ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పొచ్చు. సైంటిఫిక్ గా జరిగిన స్టోరీ అది. బొద్దెంకకి తలకాయ తీసేసిన బతికే ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నది. సో వాడు తలకాయ ఏం చేశాడు, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ, అది రాత్రిపూట తిరుగుతుంది, పొగలపూట తిరగదు, దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దానికి ఏం చేశాడు, 2 బొద్దెంక తలకాయలు దానికి జోడించి పెట్టాడు. ఒక తలకాయతో అయితే సాధారణంగా అది బతికిపోయేది, దాని పద్ధతి ఆహారం సేకరణ బతకటం అంత ఉండేది. ఈ 2 ఎప్పుడైతే పెట్టాడో, ఒకటి అవును ఒకటి కాదు, ఒకటి అవును కాదుతో దానికి ఆహారం తీసుకునే దానికి శక్తి లేకపోయి, దృష్టి ఆహారం మీద లేకుండా పోయి ఒక 10 రోజులు 15 రోజులు బతికి క్షీణించి చచ్చిపోయింది. అంటే ఒక తలతోనే ఒక తలకాయలో ఒక మతి. మన తలకాయతో మన తిప్పలే మనం పడుతున్నప్పుడు ఈ పక్క జరుగుతున్న అనేక రకాల మతుల్లో ఉన్న బాధలన్నీ తెచ్చి నెత్తిన పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానివల్ల ప్రమాదము అన్న సంకేతపరంగా ఆ బహుమతులు ప్రమాదము అని చెప్పాను. చక్కగా ఉంది సార్. ఉన్న ఒక్క మతిని వదిలించుకునే దానికి ప్రయత్నం చేస్తూ కొత్త మొదలు ఎందుకు తెచ్చుకోవటం, అంతే ఉద్దేశం. బాగుంది సార్. నెక్స్ట్ అద్వైత తత్వ సాధన అనేది కాస్త మాకు కొంచెం కొత్తగా కనబడింది సార్ ఇక్కడ. అవును, అద్వైత తత్వ సాధన అనేది ఇప్పుడు ఆదిశంకర్ల వారే ఉన్నారు. ఆదిశంకర్ల వారు స్వామి చెప్పిన మాట కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. కేవలం ప్రేమ, జ్ఞానరహితమైన ప్రేమ, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రేమరహితమైన జ్ఞానం భరించలేకుండా ఉంటుంది. విశ్వం అంతా ఒకే ఒక భగవంతుడు. పులిలో భగవంతుడు ఉన్నాడు, జంతువులో భగవంతుడు ఉన్నాడు, వీళ్ళలో అన్ని అంతా భగవతత్వమే కదా. కానీ ఈ భగవతత్వాన్ని మనం అనుభవంలోకి పట్టుకొచ్చుకున్నామా? అనుభవంలోకి రాకుండా మనకి వాచా వేదాంతంగా తెలిసినటువంటి అద్వైత తత్వంతో ప్రమాదం ఉన్నది. అద్వైత సాధకుడు మొదట తన హృదయాన్ని గ్రాడ్యువల్ గా విశ్వత్వం చేసుకుంటూ పోయి విశ్వంలో ఉన్నటువంటి భగవతత్వం మీద మాత్రమే ధ్యానం చేయాలనుకున్నప్పుడు మంచి చెడులని సమదృష్టితో చూడగలిగిన స్థితి ముందు పొందాలి. ఆ మంచి చెడులు మనకి కనిపెడుతున్నంత కాలం ద్వైతంలోనే మనం ఉన్నాము.
99.99% ద్వైతంలోనే మనం ఉంటాం కాబట్టి ద్వైత జీవితంలో మనం తీసుకున్న సంపూర్ణమైన సాధనాపరమైన జాగ్రత్త మూలంగానే ఒకనాడు భగవద్ అనుగ్రహంతో అద్వైత స్థితి మనం పొందవలసిందే తప్ప కేవలం వ్యక్తిగతమైనటువంటి సామూహికమైనటువంటి సాధనలతో అద్వైత స్థితి పోలేడు. సో అద్వైతి కావటం అనేది ధ్యేయం. ఆదిశంకర్ల పరంగా మనం దీన్ని చూసేటట్టయితే అనేక దేవతా రూపాలకు అనేక రకాలుగా ఆయన ప్రార్థనలు చేసి ప్రతి దేవుణ్ణి ఇంతకన్నా గొప్పవాడు లేడు అని చెప్తూ వచ్చాడు. ఆయన ఏ దేవతా రూపాన్ని వదిలిపెట్టలేదు. అమ్మవారు అనండి, శివుడు అనండి, విష్ణుమూర్తి అనండి, సుబ్రహ్మణ్యం అనండి, గణపతి, అన్ని రూపాలు. ఆయన చిట్ట చివరికి చెప్పింది ఏమిటి? అపరాధ క్షమాస్తోత్రం అని. స్వామి, నేను చేసిన 2 మహాపరాధాలు క్షమించు. ఏమిటది? నామరూపాలు లేని వాడికి నీకు నామరూపాలు ఆపాదించి రకరకాల స్తోత్రాలు ప్రార్థనలు చేశాను. ఇప్పుడు వర్షం బిందువు, అది ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం. ఆకాశం నుంచి పడ్డ వర్ష బిందువు నేల మీద పడ్డట్టే ఉంటుంది, కానీ దాని గమ్యం మాత్రం సాగరమే సుమా. ఏ రకమైన హద్దులు లేని సాగర స్థితి అద్వైత స్థితి అనుకునేటట్టయితే ఈ పడ్డ వర్ష బిందువు నేల మీద పడుతుంది, మొక్కలో పడచ్చు, లేదు అది మెల్లిగా ఒక చిన్న కాలువని బిందువులే చిన్న వర్షపు నీళ్లుగా చేరి ఒక చిన్న కాలువగా ఏర్పడి ఒక సెలయేరు కావచ్చు. ఆ సెలయేరు ఒక నది రూపంలోకి పోవచ్చు. ఆ నది చిట్ట చివరికి మళ్ళీ చేరవలసిన గమ్యం మాత్రం, అల్టిమేట్ గమ్యం మాత్రం ముద్రారహితమైనటువంటి సాగరం మాత్రమే, సముద్రుడు. సో ఆ అల్టిమేట్ గమ్యం నిరాకార పరతత్వం. దీనికోసం అనేక రకాలైనటువంటి ఆకార ఆరాధనలను నేను చేశాను. ఈ చేసినవన్నీ కూడా ఇప్పుడు తప్పని తెలిసింది. కాబట్టి రూపరహితమైన నీకు రూపాన్ని ఆపాదించటం, నామరహితుడైన నీకు నామాన్ని ఆపాదించడం చేసిన తప్పుని నన్ను క్షమించి నీలో కలిపేసుకో అంటాడు. అంటే అద్వైత తత్వానికి పోయేటప్పటికీ ఏ రకమైన అనుభూతి, విశ్వం అంతా ఒకే ఒకటి. సో అది సాధనాపరంగా ఆ చిట్ట చివరి స్థాయిలో పొందవలసిందే. కాబట్టి అద్వైత సాధనా స్థితి అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్థితే తప్ప దాన్ని నిత్యానుభవంలో నిత్య జీవితంలో మనం పొందగలిగింది చూడగలిగింది కాదు. నిత్య జీవితంలో ప్రేమ ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఒట్టి ప్రేమ, అన్నిటిని ప్రేమించు, పుల్ని ప్రేమించు, సింహాన్ని ప్రేమించు, పావుని ప్రేమించు, అది బుద్ధి తక్కువ అవుతుంది. ఒట్టి జ్ఞానం, సమస్తం భగవత్ స్వరూపమే, అన్నిటికీ పులి దగ్గరికి నేను పోతాను, సింహం దగ్గరికి పోతాను, అది కూడా మూర్ఖత్వమే అవుతుంది. సో ప్రేమ జ్ఞానాలని సమిష్టిగా జీవితంలో మేళవించుకుని అల్టిమేట్కి చేరినప్పుడు మాత్రమే ఆ చిట్ట చివరి స్థాయి అంటే సాధనలో మానవుడు షట్చక్ర స్థితి దాకానే, అంటే రుద్రగ్రంథి దాకానే మానవుడు చేరగలుగుతాడు. అక్కడి నుంచి ఆ పరబ్రహ్మతత్వానికి అనుభూతి కలిగించేది కేవలం భగవంతుడి యొక్క సంకల్పం మాత్రమే. దీనికి దృష్టాంతంగా మనం తీసుకోవచ్చు. యుక్తేశ్వరగిరి యోగానంద ఆ సంభాషణ, ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ శరీరం ధరించి శిష్యుడు బాధపడుతున్నాడని వస్తాడు. వచ్చినాక స్వామి మీరేనా అని ఆశ్చర్యపోతాడు. చివరికి చాలా సంతోషపడతాడు. సశరీరిగా ఆయన చూస్తాడు. చూసినప్పుడు ఒక ప్రశ్న వేస్తాడు ఆయన్ని. స్వామి, శరీరం వదిలిపెట్టారు కదా, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, తమరు ఎక్కడున్నారు అని అడుగుతాడు. భగవంతుడి యొక్క ఆజ్ఞ మీద ఊర్ధ్వలోకాల్లో సేవ చేస్తున్నాను అంటాడు. అంటే విశ్వంలో ఊర్ధ్వలోక వాసులందరూ చేసేది సేవే. సూర్యుడు చేసేది సేవ, వరుణుడు చేసేది సేవ, యముడు చేసేది సేవ, దిక్పాలకులు చేసేదంతా, ఇంద్రుడు చేసేది సేవ. వీళ్ళందరూ సేవ చేస్తూనే ఉంటారు. అట్లా భగవంతుడి యొక్క నియామకం ప్రకారం అనేక లోకాల్లో మనం చేసే స్థితులన్నీ దాటి చిట్ట చివరి స్థాయికి పోవడం అద్వైతం. కాబట్టి అది కేవలం భగవత్ సంకల్పానుసారంగానే ఉంటుంది. కాబట్టి ఆ మార్గం అక్కడ దాకా మనకి అవకాశం ఉన్నది. ఆ సాధన మనం చెయ్యాలి అనేది సంకేతం అందులో. ఇది లౌకికంగా మనం చెప్పుకున్నప్పుడు ఒక మాట చెప్తారు, తిన్నది పుష్టి ఆలజాతికిన్. ఎంత బలంగా ఎక్కువ తిండి తినగలిగేటట్టయితే ఆ జంతువు అంత బలంగా ఉంటుంది, దానికంత పుష్టి, దానికంత విలువ. ఉన్నది పుష్టి మానవునికి, వాడికి గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, లేదు ప్రైమ్ మినిస్టర్తో వాడికి ఫ్రెండ్షిప్ ఉన్నది, లేదు ఇంకేదో అధికారం ఉన్నది, అవన్నీ వాడి దగ్గర వెంటలేవు. కానీ ఆ ఉన్నది అనే భావం మానవుడికి పుష్టిస్తుంది. దేవతల యొక్క పుష్టి మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ యొక్క ఆనందపు లెవెల్స్ మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక్కొక్కడు ఆనంద స్థాయిలో ఉంటాడు.
పితృదేవతలుండే ఆనంద స్థాయి వేరు, దేవతలుండే ఆనంద స్థాయి వేరు, అంతకన్నా 100 రెట్లు. ఇంద్రుడుండే ఆనంద స్థాయి అంతకన్నా 100 రెట్లు. బృహస్పతి ఉండే ఆనంద స్థాయి ఇంద్రుడి కన్నా 100 రెట్లు. అజవజ స్థాయి, ఇది సప్తఋషుల యొక్క స్థాయి. చిట్ట చివరికి అనంతమైన విశ్వం మొత్తం ఒకటిగా అన్నాడు హిరణ్యగర్భ స్థాయి. ఆ హిరణ్యగర్భ స్థాయి దాటిపోయినాక పోయేది బ్రహ్మానంద స్థితి. అద్వైతి బ్రహ్మానందవాది యుగున్. ఉన్నది పుష్టి, తిన్నది పుష్టి ఆలజాతికిన్. ఉన్నది పుష్టి మానవునికి, ఆనందమే పుష్టి దైవజాతికిన్. బ్రహ్మానందమే అద్వైతవాది యుగున్. సో ఆ చిట్ట చివరి స్థితికి పోయినాక విశ్వమంతా ఒకే ఒక తత్వంగా కనపడే స్థితి, అది గోలు. అది నిత్య జీవితంలో, నిత్యానుభవంలో, సాధనాపరంగా 99.999 రికరింగ్ ద్వైతంలోనే ఉంటాం. కాబట్టి ఈ ఉన్నంతకాలం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండటమే. ఎప్పుడు ఆయన భగవంతుడు అనుగ్రహిస్తాడో అప్పుడు మాత్రమే ఆ అద్వైత స్థితి మనకు దొరుకుతుంది అన్నది భావన అందులో. సాయిరామ్ సార్, అద్భుతంగా ఉంది. చెప్పమ్మా. సాయిరామ్ అండి, హృదయపూర్వక నమస్కారం శాస్త్రి గారు. సాయిరామ్. నాకు మీరు అమాయకత్వం అంటుంటే మనం పూర్తిగా అమాయకుల్లో ఉండిపోతే బాగుండేది అనిపించింది. ఆ మాట నిజం. అదే కదా. ఇప్పుడు ఇందులో ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కాలంలో పుట్టాం కదమ్మా. ఈ కాలం యొక్క లక్షణం ఎప్పుడు ముందుకు పోవడమే తప్ప మళ్ళీ వెనక్కి పోలేదు. నిజంగానే బాల్యంలో ఉన్న అమాయకత్వం మనకుంటే చాలా గొప్పగా ఉంటుంది. కాకపోతే ఏమిటి, ప్రయత్నపూర్వకంగా మళ్ళీ మనస్సులో ఆ అమాయక స్థితి పొందేదానికి కాలంలో మనం ప్రయత్నం చేస్తూ ముందుకు పోవటమే. సార్ ఈరోజు సబ్జెక్ట్ అయితే వెరీ క్లియర్. మాకు చాలా ఉదాహరణతో కూడా మీరు చెప్పారు. ఆ యమ ఫోటోలు నింద ఎవరికి వేయాలో బాగా చెప్పారు. మేము కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నింద ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళకి వేయాలని. తర్వాత దీనికి రిలేటెడ్ కాదు సార్, నన్ను ఒకళ్ళు అడిగారు మొన్న. నాకంత జ్ఞానం లేదు. ఇప్పుడు మీ ఇలాంటి భాషలు అవి తెలుసుకున్న తర్వాత నేను వింటున్నవే స్వామి ఉపన్యాసాలు. ఈ మతి బహుమతి కూడా స్వామి ఒకసారి చెప్పారు సార్, అన్నారు ఉన్నమతి చాలు నీకు బహుమతులు ఎందుకని అన్నారు స్వామి. అవును చెప్పారు, స్వామి చెప్పారన్నమాట, గుర్తొచ్చి చెప్పాను. తర్వాత ఒక్క విషయం సార్, మొన్న నన్ను ఒక క్వశ్చన్ వేశారు. ఇప్పుడు మీరు దుర్వాస మనిషి అనగానే విశ్వామిత్రుడు గుర్తుకొచ్చారు సార్ నాకు. ఆ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన తర్వాత త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడని అన్నారు కదా. ఆ డీటెయిల్ గా వద్దు సార్, కొంచెం బ్రీఫ్ గా త్రిశంకు స్వర్గం అంటే ఏమిటో చెప్పండి సార్. నన్ను వేశారు ప్రశ్న ఒకటి. త్రిశంకు స్వర్గం అంటే ఏమిటంటే, ఈయనకి అందులో జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయనకి ఏమిటి, వశిష్ఠుడి మీద మాత్సర్యం. అంటే వశిష్ఠుడు బ్రహ్మర్షి, ఈయన ఇంకా బ్రహ్మర్షి కాలేదు, ఈయన రాజర్షి. సో ఈయన బ్రహ్మర్షి కాయడానికి ఆయన బ్రహ్మర్షిగా అందరూ కీర్తిస్తున్నారు, ఈయనకి రాజర్షిగా అన్నారు తప్ప బ్రహ్మర్షి అనలేదు అనేది ఈయన మనసులో ఉన్న మాత్సర్యం. అంటే సాధనలో మాత్సర్యానికి స్థానం లేదు అనేది ఆయన జీవితంలో మనకి ఇండికేషన్. విశ్వం మొత్తానికి అనేక రకాల ఆదర్శంగా తన జీవితం ద్వారా చూపించి నేర్పించిన వాడు కాబట్టి విశ్వామిత్రుడు. గాయత్రి మంత్రదష్టగా విశ్వామిత్రుడు, విశ్వం మొత్తానికి కూడా ప్రాక్టికల్ గా ఒక యోగి ఏ మాదిరిగా తన జీవితంలో దేన్ని అధిగమిస్తూ ముందుకు పోవాలో, కామాన్ని అధిగమిస్తూ ముందుకు పోవాలి, క్రోధాన్ని అధిగమిస్తూ ముందుకు పోవాలి, ఈర్ష్యని అధిగమిస్తూ ముందుకు పోవాలి. ఈ అరిషడ్ వర్గాల పరంగా ఆయన శక్తి మొత్తం క్షీణించినా కూడా ఏమాత్రం మళ్ళీ వెనక్కి దిగకుండా పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ చిట్ట చివరికి బ్రహ్మర్షి అయ్యేదాకా ఆయన పట్టు వదలలేదు. ఆ పరంగా కూడా ఆయన విశ్వామిత్రుడు. సో ఈ కథలో ఏమవుతుంది, ఈ సంఘటనలో ఏమవుతుందంటే, ఈ త్రిశంకుడు అనేవాడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. ఆయన చాలా గొప్ప గొప్ప మంచి పనులు చేశాడు. ఆ మంచి పనులు చేసినాడికి చాలా కొన్ని వందల వేల సంవత్సరాలు ఆ స్వర్గంలో భోగాలు అనుభవించాడు. ఆయనకి క్షీణే పుణ్యే మత్స్యలోకే భవంతి అంటే ఏంటి, వాళ్ళ పుణ్యం క్షీణించంగానే దేవతా రూపాలన్నీ మళ్ళీ మానవ రూపంగా పుట్టి తీరాల్సిందే. అందువల్ల సాధన అనేది మానవ జీవితంలో మాత్రమే సాధ్యం తప్ప దైవ జీవితంలో కానీ జంతు జీవితంలో కానీ సాధ్యం కాదు. అదే మొట్టమొదటి చెప్తుంది, త్రికలతో మనం పుట్టాం. సో ఆయనకి దేవలోకంలో ఉన్న భోగాలు కాలం తీరిపోయి పుణ్యం అయిపోగానే బ్యాంక్ బ్యాలెన్స్ పూర్తి కాగానే మళ్ళీ వాపసు పంపించారు.
సో ఈయన ఆయనకి కుల గురువు వశిష్ఠుల వారు. వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి తన కోరిక వెల్లడిచ్చాడు. స్వామి, నాకు ఇంకా ఆ స్వర్గలోకపు సుఖాల మీద మోహం పోలేదు, పూర్తిగా పోలేదు. కాబట్టి నన్ను మళ్ళీ స్వర్గానికి పంపించే యజ్ఞం కానీ, యాగం కానీ, మంచి కానీ, చెడు కానీ, ఇది కానీ ఏదైనా చేయించి నన్ను పంపించండి. ఆయన చెప్తాడు, నాయనా, ధర్మ విరుద్ధమైన పని ఏది చేయకూడదు. తపోశక్తే కానీ ధర్మ విరుద్ధమైన పనులు చేసేదానికి తపోశక్తి ఉపయోగించేదానికి కాదు. ఆ పుణ్యం అయిపోయింది, మళ్ళీ మానవ జన్మగా తీసుకుని మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ పోవని సలహా చెప్తాడు. ఈయనకి ఆ సలహా పెద్దగా నచ్చదు. సహజంగా రాజు కుల గురువు ఆయన చెప్పిన మాట కాబట్టి ఏం చేయాలో కోరుకుంటాడు. వశిష్ఠ మహర్షి ఇట్లా అన్నాడు అని తెలిసినాక, నిన్ను నేను స్వర్గానికి పంపిస్తాను రా, నీకు ఎట్లా స్వర్గానికి పోదని అంటే వశిష్ఠుడి మీద మాత్సర్యం కొద్దీ విశ్వామిత్రుడు ఆయన ఆహ్వానించి తన తపోశక్తిలో సుఖం శక్తిని ఉపయోగించి ఆయన స్వర్గానికి పంపిస్తాడు. స్వర్గానికి పంపిస్తే ఇంద్రుడు ఏం చేస్తాడు, స్వర్గం దాకా పోతాడు. ఓకే, ఆయన తపోశక్తితో నువ్వు స్వర్గానికి వచ్చావు, అక్కడితో ఆ తపోశక్తి తీరిపోయింది, మళ్ళీ పోమని మళ్ళీ భూమండలానికి పంపిస్తాడు. విశ్వామిత్రుడు చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. ఇది స్వర్గం లేకపోయింది, నేను నీకు స్వర్గాన్ని సృష్టించిస్తానని వేరే అంటే స్వర్గం అనేది మనసుకి సంబంధించింది తప్ప ఆత్మకి సంబంధించింది కాదు అనేది సంకేతం. ఇప్పుడు కళలో మనం అనేక రకాల రూపాలు సంతరించుకుంటూ కళ కనొచ్చు. మనమే కల్లో మహారాజు కావచ్చు, లేదు కల్లో మనమే ఒక మహా జంతువు కావచ్చు. సో ఇట్లా ఈ కళ లాంటిదే స్వర్గం కూడా సుమా, దానిలో ఎక్కువ ప్రాధాన్యత పెట్టకండి అనేది అందులో ఉన్న అంతరార్థం. సో విశ్వామిత్రుడు ఆయన కోసం ఏం చేస్తాడు, స్వర్గం లాంటి స్వర్గం వాడి తన మనోశక్తితో మిగతా అర్ధ సొగం తపస్సు అయిపోయింది, మిగతా సొగం తపోశక్తి వినియోగించి ఈయన కోసం ఒక లోకం సృష్టించి ఆ త్రిశంకు స్వర్గం, అది భూలోకం కాదు, స్వర్గలోకం కాదు, దానికి దీనికి మధ్యస్థంగా ఉన్నటువంటి లోకాన్ని సృష్టించి ఆ లోకంలో ఈయన ప్రవేశపెట్టి భోగాలు అనుభవించమంటాడు. సో ఈయన ఎక్స్పెక్ట్ చేసింది స్వర్గం రాకుండా వేరే ఇంకో దానికి పోయినాడు, అది ఆయన అసంతృప్తి కారణం అవుతుంది. ఈయన మాత్సర్యం మూలంగా ఈయనకి ఏమైంది, సుఖం తపోశక్తి ఉన్న ఆయన స్వర్గలోకానికి పంపించడం మూలంగా ఖర్చు అయిపోయింది, మిగతా సుఖం ఏమన్నా త్రిశంకుడి కోసం స్వర్గాన్ని సృష్టించడంలో ఖర్చు అయిపోయింది. మళ్ళీ ఈయన 0 స్టేజ్కి వచ్చి మళ్ళీ ఆ దగ్గర నుంచి క్లాస్ 1 దగ్గర నుంచి మళ్ళీ సాధన మొదలు పెట్టాల్సి వస్తుంది. అంటే ఈర్ష్యాపూరితమైనటువంటి అంటే అరిషడ్ వర్గాల్లో ఏ ఒక్కటి యాక్టివ్గా ఉన్నా సరే ఆ తపోశక్తి మొత్తం భస్మైపోతుంది నాయన, జాగ్రత్త అనేది అందులో కదా. దీని మూలంగా త్రిశంకుడు తృప్తిపడలేదు, తను తృప్తిపడలేదు. సో ఎవరికి తృప్తి కాని విధానమైనటువంటి దానికోసం ఉన్న శక్తిని ఖర్చు పెట్టుకునే మాదిరి జీవితాలు పనికిరాదు అనేది అందులో అంతరార్థం. అది త్రిశంకు స్వర్గం కదా. సార్ అయితే తృప్తి లేకపోతే త్రిశంకు స్వర్గం, ఇప్పుడు మనం కూడా తృప్తి లేకపోతే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టే అంతే కదా సార్? ఎస్, అంటే ఇవన్నీ కూడా మనోసంకల్పితమైనటువంటి స్థితులే. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా, మీకు అర్థం అవుతుంది. దేవతలు దానవులు కలిపి మధించారు, ఆ మధంలో చివరికి అమృతం పుట్టింది, మొట్టమొదట హాలాహలం పుట్టింది అంటారు. ఆ మథన అనేది ఎక్కడో కాదు, మన శరీరంలోనే వెన్నెముకని ఆధారంగా చేసుకున్నటువంటి ఇడా పింగళ సుషుమ్న నాడిపరమైనటువంటి యోగ ప్రక్రియ. అరిషడ్ వర్గు మిత్రషడ్ వర్గు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మన శరీరంలోనే అరిషడ్ వర్గాలు ఉన్నాయి. ఇవన్నీ దైత్య సంబంధం, రాక్షస సంబంధం. అదే మిత్రషడ్ వర్గు ఉంది, అవన్నీ దైవ సంబంధం. ఈ 2 శక్తులు కలిపి చేసే సాధనా ప్రక్రియనే మధనం అన్నారు. ఆ కొండే మందర పర్వతం, మేరు పర్వతం ఉన్నారు. ఆ ఆధారంగా ఉన్నటువంటి కూర్మ విష్ణుమూర్తి తత్వం ఏదైతే ఉందో అదే మూలాధార చక్రంలో ఉన్న శక్తి అన్నారు. ఆ మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని క్రమ పద్ధతిలో క్రమంగా పైకి తీసుకుంటూ పోయి సహస్రారానికి చేర్చే ప్రయత్నం, దాన్ని ఆ మథన పరంగా చెప్పారు. ఈ ఇందులో జరిగేది ఏమిటి, మొట్టమొదట అనేక రకాలైన ఇబ్బందులు, అనేక రకాలైన అవాంతరాలు. సో ఇవన్నీ జరగటమే
ఆ విషం, ఆ విషాన్ని హ్యాండిల్ చేయాల్సిందే తప్ప విషాన్ని ఉపయోగించకూడదు అని దానికి సంకేతంగా శివుడి యొక్క కంఠంలోకి ఆ విషం దాచారు అని. ఆ నెక్స్ట్ పుట్టిన ఏమిటి? సుర పుట్టింది. సుర అంటే కళ్ళు పుట్టింది. అనేక రకాల మదహంకారాలు, అంటే సాధనలో మానవుడు పొందే స్థితి మూలంగా మదహంకారాలకు గురై దాన్ని పోగొట్టుకోవటం, ఆ స్థితి దాటిపోవాలి. అదంతా దాన్ని రాక్షసులు తీసుకున్నారు అన్నారు. ఉచ్ఛేశ్రవం ఉన్నారు తర్వాత. ఉచ్ఛేశ్రవం అంటే ఏమిటి? ఒక గొప్ప గుర్రం, ఆ గుర్రం ఇంద్రుడు తీసుకున్నాడు. ఇంద్రుడు అంటే ఏమిటి? ఇంద్రియాలకి మామూలు శక్తుల కన్నా అతీతమైన శక్తులు రావటం, దాన్ని సద్వినియోగం చేసుకొని, లేదు ఆ ధ్యాసలో పడిపోయేటట్టయితే అమృతత్వాన్ని మరిచి అందులో ఉండిపోతారు సుమా, అక్కడ ఆగద్దు. తర్వాత ఐరావతం పుట్టింది అన్నారు. ఐరావతం అంటే ఏమిటి? జీవ ప్రజ్ఞ, ఏనుగు జీవ ప్రజ్ఞ. సో నీలో అఖండమైన ఉత్తమమైన ప్రజ్ఞలు మేలుకుంటాయి. ఆ ప్రజ్ఞలు మేలుకున్నాయి అనే లంపడంలో కనుక అక్కడే ఆగిపోయినావా ముందుకు పోలేవు సుమా. ఆ తర్వాత లక్ష్మీ కటాక్షం, అనంతమైనటువంటి ఐశ్వర్యం, చక్రవర్తిత్వం, రకరకాలు వచ్చారు. అక్కడ కూడాను ఆగద్దు. ఇంకా గనక ముందుకు పోయేటట్టయితేనే అన్నిటికీ అతీతమైనటువంటి అమృతత్వము. సో ఈ పరంగా ఒక చిన్న పిల్లకి స్వామి మోక్షం ఇచ్చిన కథ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ చిన్న పిల్లకి రకరకాలుగా ఆశ పెట్టారు స్వయంగా స్వామి. నీకు అఖండ ఐశ్వర్యం ఇస్తాను, అది ఇస్తాను స్వామి, నాకు నీ పాదాలు తప్ప ఏం వద్దు. అప్పుడు చిట్టచివరుడు మోక్షం ఇచ్చారు. అమృతత్వం అనేది మోక్షము. ఆ మోక్ష సాధనలో మనస్సు పొందే అనేక రకాలైనటువంటి స్థితుల్నే ఈ స్వర్గం, లక్ష్మి, యోగం, లేదు ఇవన్నీ పేర్లతో పిలుస్తున్నారు. కల్పవృక్షం, ఇవన్నీ పుట్టడం, కామధేనువు, ఇవన్నీ ఆ దోవలో మనం పొందే రకరకాల ప్రజ్ఞలే తప్ప అల్టిమేట్ కాదు. ఇక్కడ ఎక్కడైనా ఆగిపోయేటట్టయితే జర్నీ ఆగిపోతుంది. చిట్ట చివరి దాకా ప్రయాణం చేయాలి అన్నది సంకేతం. సాయిరామ్ సార్, అద్భుతం. మేము అడిగిన దానికి ఇంత అసలు ఆన్ ది స్పాట్ ఇంత విశ్లేషణ మీరు చెప్పి మాకు తెలియ, క్షీరసాగర మథనం, అంతర్మథనం గురించి అద్భుతంగా చెప్పారు సార్. మీకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్ని చేసినా కూడా సరిపోవు. సాయిరామ్ సార్, హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరామ్. నమస్కారం గురుగారి పద నమస్కారం తండ్రి. గురుదేవ నమస్కారం. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ రెడ్డి. సాయిరామ్. హరివన్ రెడ్డి గారు, అమ్మ ఇంకెవరు ఉంటే అడగండి. రామ్, ఎనీబడి? వద్దులేండి, నాకే ఉంది కానీ నెక్స్ట్ దాంట్లో అడుగుతా. ఓకే. సాయిరామ్ కోటేశ్వర గారు, నమస్తే సార్. మట్టి బహుమతుల గురించి బాగా చెప్పారండి. సాయిరామ్. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. ఓకే. భగవాన్ దివ్యశ్రీ తిరునాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు తీసుకుంటూ, ఈరోజు మరి రుద్ర ప్రశ్న మీద ఇంత చక్కటి ప్రవచనం ఇచ్చినటువంటి శాస్త్రి గారికి, అందుట్లో మంచి చమత్కారాలు, చమక్కులు కూడా కలిపి జోడించి మనకు ఆ సబ్జెక్టు చక్కగా ఒక అద్వైతం అంటే ఏమిటనేటువంటి అర్థం చేసుకునే విధానంగా, అలాగే మన వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల్లో ఎంతో నిగూఢమైనటువంటి, నిజంగా అక్కడ చెప్పింది వాచ్యార్థం చాలా కొద్దిగానే చెప్పారు, కానీ మళ్ళీ మనం ప్రశ్న వేసిన తర్వాత దానికి ఎంతో విశ్లేషణగా చెప్పి మనకు ఆ సబ్జెక్టును ఆకట్టుకునేలాగా, హృదయానికి తాకేలాగా, మనసుకు పట్టేలాగా మనకు రుద్ర ప్రవచనం చేస్తున్నటువంటి మన పూజ్యులు, గురువులు, మన గురువరేణ్యులు అయినటువంటి డిఎస్ శాస్త్రి గారికి మా అధినేత ఎమ్మెల్యన్ గారి యొక్క దంపతుల తరఫున, మా హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయులైనటువంటి సోదర సోదరిమణుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం సార్. మళ్ళా సోమవారానికి ఇదే సమయంలో మీరు రుద్ర ప్రశ్నతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు సార్. నమస్కారం.